మన కార్ బ్రేక్ డౌన్ అయింది, క్లచ్ ప్లేట్ ఇరిగిపోయింది, కార్ నడుస్తుంది, బ్రేక్స్ పడుతున్నాయి కానీ క్లచ్ పాడైపోయింది. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బేగంపేట నుంచి ఈసీఎల్లో మన షెడ్ ఉంది, మన మిత్రుడిది, అక్కడికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సో నాకు ఆపర్చునిటీ దొరికింది ఒక వీడియో చేయడానికి కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. టోయింగ్ వాళ్ళని ఫోన్ చేశాను, ఫస్ట్ చూశాను, సెర్చ్ చేశాను. టోయింగ్ సర్వీసెస్ అని ఉంది. 3000 అడిగాడు. 3 వీలర్ అని అడిగాను. ఆయన వస్తున్నాడు ఇప్పుడు. లెట్స్ సీ అతను ఏం చార్జ్ చేస్తాడో, ఎలా ఉందో. में रहता है ना सर? ఇప్పుడు అతను టోయింగ్ చేస్తున్నాడు, మనం టోయింగ్లో వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ అమేజింగ్. 1500కి ఒప్పుకున్నాడు ఆ అన్న. సో మనం 1500లో బేగంపేట ఈసీఎల్ టోయింగ్ వెళ్తున్నాం. సో ఇట్స్ వర్కింగ్ అవుట్. ఏ పార్కింగ్ లైట్స్ వేసాను, పార్కింగ్ లైట్స్ ఆన్. అన్న మెల్లిగా తీసుకొని వెళ్తున్నాడు. ఈ అడ్వెంచర్ ట్రిప్ మంచిగా అనిపిస్తుంది. సో అది లక్కీగా క్లచ్ ప్లేట్ పోవడం వల్ల ఇది మన స్టీరింగ్ అండ్ బ్రేక్ పనిచేస్తుంది. నేను ఇంజన్ స్టార్ట్ చేశాను, స్టీరింగ్ అండ్ బ్రేక్ కంట్రోల్ చేస్తున్నా. రెస్ట్ ఆయన తీసుకెళ్తున్నాడు. సో ఇది మన జుగాడ్ బేగంపేట టు ఈసీఎల్. ఆ అన్న 1500 రూపీస్లో ఒప్పుకున్నాడు. ఓకే, మనం 1500 సేవ్ చేసినట్టు అయింది. ప్లస్ ఈ గుడ్ ఎక్స్పీరియన్స్, ఈ జుగాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఒక వీడియో కూడా అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయితే మీరు కూడా కమెంట్లో రాయండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ జుగాడ్ చేశారు దాని వివరాలు రాయండి. నేను పోర్టర్లో బుక్ చేశాను. పోర్టర్ నాకు ఇక్కడ యాక్చువల్లీ 3 వీలర్స్ ఎక్కడ దొరకలేదు. కొంచెం ముందే చూశాను, చౌరస్తాల దగ్గర లేవు. పోర్టర్లో బుక్ చేశాను. చేసి వాళ్ళని ఫస్ట్ అడిగాను ఇలా టోయింగ్ చేయాలంటే. ఫస్ట్ ఒకతను లేదు కష్టం అన్నాడు. సెకండ్ అతను అన్నాడు ఓకే వస్తాను కానీ ఎక్కువ డబ్బులు అవుతుంది, వచ్చినాకనే చూపిస్తా అన్నాడు. ఇతను వచ్చాడు, 1500కి ఒప్పుకున్నాడు. సో ఇలా యాప్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మీరు రిలాక్స్ ఉంటే ఏదైనా ఐడియా వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ చేయడానికి రెడీ ఉంటారు అందరూ. సో ఈ అడ్వెంచర్లో వర్షం కూడా వస్తుంది. సో అది కూడా బాగుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రోప్ చిన్న ఉంది. మీరు చూస్తున్నారు రోప్ చిన్న ఉంది. సో ఆయన బ్రేక్ పట్టగానే నేను బ్రేక్ పట్టాలి. ఆయనతో సింక్ అవుతూ చేయాలన్నమాట. ఇప్పుడు పారడైజ్ బ్రిడ్జ్ కూడా ఎక్కుతున్నాము. టోయింగ్లో పారడైజ్ బ్రిడ్జ్ కూడా ఆటో మోడ్లో భలే ఉంది. దిస్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్. ఎస్. సో ఒక సైడ్ నుంచి వెళ్తున్నాము, హ్యాండ్ సిగ్నల్ ఇస్తున్నాను. సో వాళ్ళకి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా సో గుడ్ సిటిజన్స్ లాగా ఒక సైడ్ నుంచి వెళ్తున్నాం. సో తను కూడా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎస్. ఫ్లైఓవర్ దిగేటప్పుడు మాత్రం మన స్కిల్ తెలుస్తుంది. అంత ఈజీ కాదు, ఆయనతో సింక్లో ఉండాలి. సో అది ఇక్కడ ఛాలెంజ్. బట్ దిస్ ఛాలెంజ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటివరకు అయితే ఆయనతో సింక్లో ఉన్నాను. ఆయన ఎప్పుడు బ్రేక్ వేస్తున్నాడో అప్పుడు నేను బ్రేక్ వేస్తున్నాను. సో గోయింగ్ గుడ్. ఎస్. లర్నింగ్స్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు రిలాక్స్ ఉండాలి. అది చాలా కష్టం. అది ప్రాబ్లం అయిపోయింది, దాంట్లో మన చేతిలో ఏం లేదు. మనం ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకు వచ్చిందని బాధపడద్దు, ఎందుకంటే అది అయిపోయింది, మన చేతిలో ఏం లేదు. మనం రిలాక్స్ ఉంటే మన బ్రెయిన్ పనిచేస్తుంది, ఐడియాస్ వస్తాయి, ఏదన్నా సొల్యూషన్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా రావాలో అది ఆలోచించాలి. అది నంబర్ 1 లర్నింగ్. రిలాక్స్ ఉంటే హ్యాపీగా జుగాడ్ ఐడియాస్ వస్తాయి, ఏదో చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నాం. నంబర్ 2, ఏం చేయాలన్నా మనం సాలిడ్ ఉండాలి. మన మైండ్ సెట్ సాలిడ్ ఉండాలి. మన మైండ్ సెట్ సాలిడ్ ఉంటే అన్నీ సెట్ అవుతాయి. అది నంబర్ 2. మిత్రుడు జగన్ వాళ్ళ షెడ్కి వచ్చాము. ఇక్కడ మాత్రం కార్ పార్క్ చేసాం, చాలు. మన అడ్వెంచర్ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. బిగ్ షౌట్ అవుట్ ఫర్ పోర్టర్ యాప్. పోర్టర్ యాప్ వల్ల ఈ జుగాడ్ చేయగలిగినాను. థ్యాంక్ యూ పోర్టర్ యాప్. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చని నాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్. సో ద బేసిక్ లర్నింగ్ నాకేంటంటే మనం సాలిడ్ ఇక్కడ ఉండాలి,
మాంక్ మోడ్ లాగా ఉండాలి. నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను మాంక్ లాగా సాలిడ్ అవ్వడానికి. సో అలా అయితేనే మనం సిచ్యువేషన్స్లో కూల్గా ఉంటాం అండ్ మంచిగా రియాక్ట్ అవుతాం, బెటర్గా అవుతాం, నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మాంక్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో తీయడానికి 1500 రూపాయలు ఖర్చు పెట్టాను. సో అందుకన్నా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాంక్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్.